వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 1 మంత్. 31 డేస్ వరకు అవుతుంది. ఈరోజు 32 డే అనుకుంటా. సో, మరి జరిగినటువంటి ఇన్ని రోజుల్లో ఎవరిది పైచేయింది అసలేంటి? అండ్ ఇంకా ఈ వార్‌కి సంబంధించి అండ్ అమెరికాలో ఉన్నటువంటి సిట్యుయేషన్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇట్స్ బీన్ 31 డేస్ కంప్లీట్ అయిందండి ఆ వార్‌కి సంబంధించి. అవును. టుడే ఈస్ ద 32nd డే. సో, చాలా పెద్దది. ఒకానొక టైంలో చదువుకునే వాళ్ళు ఇన్ని రోజులు జరిగే ఈ వార్‌లని ఇప్పుడు డైరెక్ట్‌గా చూడాల్సొస్తుంది ఈ కలియుగంలో. అవును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రివ్యూ చేసుకున్నట్లయితే ఇన్ని రోజులకి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. తర్వాత అమెరికా యాడ్ ఆన్ అయింది. ఇరాన్ ఫస్ట్ నుంచి దెబ్బలు తింటుంది. సో, ముగ్గురిలో చూసుకుంటే ఎవరిది పైచేయిందనుకోవాలి? సో, నేను ఆల్మోస్ట్ మనం ఈ డిస్కషన్ మొదలెట్టినప్పటి నుంచి నేను ఒక్కటే స్టాండ్ మీద ఉన్నాను. యూఎస్ ఓడలేదని. బేసికల్లీ మన వాళ్ళందరూ ఎలాంటి నరేటివ్ రన్ చేస్తున్నారంటే యూఎస్ ఓడింది. యూఎస్‌కి సెట్ బ్యాక్ వచ్చింది. ఇరాన్ నిలబడింది. సో, ఇలాంటి వాదనలు మనం తరచూ వింటూనే ఉన్నాం. అవును. సో, ఒక్క విషయం నాకు చెప్పండి. జరిగిన మొదటి అటాక్‌లోనే హెడ్ ఆఫ్ ద స్టేట్‌తో పాటు హై ర్యాంకింగ్ 48 మంది లీడర్స్‌ను ఒకే అటాక్‌లో లేపేశారు. 48 మంది హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అందరూ అంటే పీపుల్ హూ లీడ్ ఇరాన్. ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి దిశానిర్దేశం ఇచ్చేవాళ్ళు, ఫారెన్ పాలిసీ డిక్టేట్ చేసేవాళ్ళు, మొత్తం లా అండ్ ఆర్డర్ చూసుకుని ఇలాగ చాలామంది 48 మంది ఫస్ట్ అటాక్‌లోనే అయిపోయారు. హ్మ్. మోడర్న్ హిస్టరీ యుద్ధాలు జరిగిందా? వరల్డ్ వార్ 2 తర్వాత ఏ యుద్ధంలో ఒకేసారి ఇంత హై ర్యాంకింగ్ వాళ్ళు వెళ్ళిపోయారండి? మనం ఏమన్నా యుద్ధం చూసుకుంటే మనకి ఇలా అయిందా? అండ్ స్టిల్ యూఎస్ ఓడింది. నిన్నటికి నిన్న ఇస్ఫహాన్ అనే ఒక ప్రావిన్స్‌లో అమ్యునిషన్ డిపోని చాలా మ్యాసివ్ అమ్యునిషన్ డిపోని పేల్చేశారు. నిజానికి ఇదే అవుతున్న టైంలో ఏం వార్తలొస్తున్నాయి? ట్రంప్ తన ఇన్నర్ సర్కిల్‌తోని చెప్తూ వస్తున్నాడు. నేను విత్‌డ్రా అయిపోదాం అనుకుంటున్నాను. ఐ డోంట్ కేర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మొదలైనా లేకపోయినా అంటే తెరుచుకున్నా, తెరుచుకోకపోయినా అక్కడ ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు. ఒక పక్కన అంత పెద్ద అమ్యునిషన్ డిపోని పేల్చేసి వెంటనే నేను వెనక్కెళ్ళిపోతానంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా అండి అసలు? అసలు అంటే బేసికల్లీ ఇప్పుడు యూఎస్ బేస్ పే ఒకవేళ గనక ఇరాన్ అటాక్ చేస్తే వెస్ట్ ఏషియాలో అది యూఎస్‌కి సెట్ బ్యాక్. బట్ మరి అమ్యునిషన్ డిపోని పేల్చేస్తే ఇరాన్‌కి ఎందుకంటే సెట్ బ్యాక్ కాదు? అగైన్ నేను ఇరాన్‌ని వ్యతిరేకిస్తూ యూఎస్‌ని సమర్థిస్తున్నానని అనుకోకండి. మనం న్యూట్రల్‌గా భారత్‌లో ఉంటూ భారత్ వైపు మాట్లాడుతూ జియో పాలిటిక్స్‌ని చాలా న్యూట్రల్‌గా చూడాలి. మనకి ఏది మంచిదో అది మనం చూసుకుని వేరేవి మనం చాలా న్యూట్రల్‌గా ఉండాలి. ఎటువైపు తీసుకోకుండా చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎవ్వరూ కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడారు అనడానికి లేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే అస్సలైనది ఇప్పటివరకు ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవాలి. నేను తరచూ అంటూ వస్తున్నాను. ఏప్రిల్ అని. ఏప్రిల్ వస్తోంది. సో, ట్రూప్స్ వచ్చాయి. ఏప్రిల్ ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఏప్రిల్ కరెక్ట్. సో, మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దిగని హూతీస్ దిగారు. హెజ్బుల్లా దిగింది. దాని తర్వాత ఇరాక్‌లో ఉన్న ప్రాక్సీస్ దిగారు. సో, బేసికల్లీ ఇరాన్ దాని ప్రాక్సీస్ అన్నిటిని కలుపుకుంది. సో, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇప్పటివరకు వెస్ట్ ఏషియాలో ఏవైతే గల్ఫ్ నేషన్స్ ఉన్నాయో బహ్రెయిన్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, యూఏఈ కానివ్వండి, సౌదీ, ఖతార్ వెనకడుగేస్తూ వచ్చినోళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా ముందరకొస్తున్నారు. వన్స్ అండ్ ఫర్ ఆల్ మీరు దయచేసి దీన్ని ముగించేయండి అని. నిజానికి వాళ్ళు ఇరాన్‌ని అంతంచాలనేది వాళ్ళు ఇప్పుడు అనాల్సిన కారణం ఏంటంటే నేను తరచూ చెప్తూ వస్తున్నాను. చాలామంది ఒక మీడియా ఎలా దీన్ని నరేటివ్ రన్ చేస్తోంది అంటే వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్ మీద. నువ్వు మొదలెట్టడం వల్ల మా అందరికీ ఇది తలనొప్పి మొదలైంది. వాళ్ళు మా మీద చేయడానికి నువ్వే కారణం, నువ్వు వెళ్ళిపోవాలి, దీన్ని ఆపేయాలంటున్నారని. ఒకవేళ అదే గనక జరిగితే ఎప్పుడూ వెస్ట్ ఏషియా భయంలోనే ఉంటుంది. ఆ దేశాలు అసలు ఇంక అభివృద్ధి చెందవు. ఎందుకంటే ఆ యూఎస్ బేసెస్ అన్నీ ఉంటేనే ఇప్పుడు వాళ్ళ రిఫైనరీస్ ఆర్థికంగా వాళ్ళకి ఏదైతే వెన్నుముకో ఇరాన్ వాటన్నిటిని కొడుతూ వచ్చింది. సో, లెక్క ప్రకారం వీళ్ళందరి లెక్క ప్రకారం ఇప్పుడు ఇరాన్ అప్పర్ హ్యాండ్‌లో ఉంది. అప్పర్ హ్యాండ్‌లో ఉన్నప్పుడు సీజ్‌ఫైర్ చేస్తే తర్వాత వీళ్ళ అస్తిత్వానికి ఎప్పటికైనా ప్రమాదమే ఈ దేశాలకి. సరే సీజ్‌ఫైర్ చేసుకున్నారే అనుకుందాం. యూఎస్ ఉన్నా లేకపోయినా వీళ్ళు వేరే దేశాలకెళ్ళి పెట్టుబడులు అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళు కొంచెం దెబ్బ తగిలింది. వెనకడికి కొంచెం వీళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చాయి.
ఉదాహరణకి ఇప్పుడు యూఏఈ వెళ్ళింది. మీరు మా దేశంలో మీరు కేపబిలిటీ సెంటర్స్ పెట్టండి, జీసీసీలు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి అంటే అది వాళ్ళేమంటారు? వ్యాపారవేత్తలు అవ్వనివ్వండి, ఆ దేశం వాళ్ళే అవ్వనివ్వండి. మీకు ఇరాన్ అనే శత్రువు ఉంది. మీ బోర్డర్‌లో ఉందది. మేము పెట్టుబడి పెడితే వాళ్ళు ఎప్పుడైనా మీ మీద దాడి చేస్తే మాకు నష్టం. సో, మేము ఎందుకు పెడతామని అంటారు. సౌదీలో ఇప్పుడు సౌదీ అరామ్కోకి దెబ్బ తగిలింది. బేసికల్లీ సౌదీ డైవర్సిఫై అవ్వాలి అనుకుంది యుద్ధం మొదలయ్యే ముందు. ఆయిల్ నుంచి. నియోమ్ అనే ప్రాజెక్ట్ మొదలెట్టింది. చాలా అడ్వాన్స్డ్ సిటీ అని. కానీ దానికి పెట్టుబడులు లేక ఆపేసింది. సో, అంటే అప్పటికే సౌదీ ఆర్థికంగా నష్టాల్లో ఉంటే ఇప్పుడు అది ఇంకెంత నష్టాల్లో ఉండుండాలి. సో, ఇప్పుడు సౌదీకి కూడా పెట్టుబడి కావాలి. ఒకవేళ సౌదీ కూడా పెట్టుబడులకెళ్తే వాడు ఇరాన్ నీ మీదకి ఎప్పుడు దాడికొస్తాడో తెలీదు. నేను ఏ నమ్మకంతో నీ దేశంలో పెడతానంటారు. ఖతార్‌ది అదే పరిస్థితి. సో, మీరు ఒక్కసారి ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కోణంలో చూడండి. వీళ్ళకిప్పుడు ఇరాన్‌ని ముగించేయడం, రెజిమ్ చేంజ్ చేయించడం వీళ్ళకి మంచిదా? సీజ్ ఫైర్ మంచిదా? కరెక్ట్. కరెక్ట్. సో, మీరు చూస్తే గల్ఫ్ దేశాలకి ఇష్టం ఉన్నా, లేకపోయినా వీళ్ళందరూ కూడా ఒకటవ్వాలి. వాళ్ళని కాపాడుకోవడానికైనా వాళ్ళు ఒకటవ్వాలి. కరెక్ట్. ఇప్పుడు ఇరాన్ దాని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు ఎలా అయితే వీళ్ళు ఉన్నదంతా పెడుతున్నారు, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఆ పరిస్థితికొచ్చాయి. అండ్ ఇంకా యూరోప్ అంటారా, ఇప్పటివరకు మంకీ బ్యాలెన్సింగ్ చేస్తూ వచ్చింది యూరోప్. ఇది మాకు సంబంధం లేని యుద్ధం అని. జర్మనీలో కొంతమంది అపోజిషన్‌లో ఉన్న పార్టీస్ అన్నీ మీరు యూఎస్ బేసెస్ ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పి, స్పెయిన్ మేము మా బేసెస్ యూఎస్‌కి ఇవ్వమని, మా ఎయిర్ స్పేస్ ఇవ్వమని ఇటలీ అంటోంది. బేసికల్లీ ఇదంతా కూడా ఇప్పుడు స్టార్టింగేనండి. ఇప్పుడు ఏవైతే ఈ దేశాలు అంటున్నాయో ఇవన్నీ బేసికల్లీ యూఎస్ ఆధీనంలో ఉన్నవి. బేసికల్లీ ఇవన్నీ కూడా ఇప్పటికీ మనం కొలోనియల్ అని ఏవైతే అంటామో, ఒకప్పుడు ఈ యూరోపియన్ దేశాలు మనల్ని ఎలా పాలించాయో టెక్నికల్లీ యూఎస్ ఇప్పుడు వీళ్ళని అలా పాలిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బేసికల్లీ చూడండి, వెస్ట్ ఏషియాలో యూఎస్ ప్రభావం ఉందంటారు. ఎందుకు? అక్కడ బేసెస్ ఉన్నాయి కాబట్టి అని అంటారు. కేవలం బేసెస్ ఉంటేనే యూఎస్ ప్రభావం ఉన్నట్టయితే జర్మనీలో, ఇటలీలో యూఎస్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అంటే ఆ దేశాలకు ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా, యూఎస్ న్యూక్లియర్ అంబ్రెల్లా ఏదైతే ఉందో దాంట్లో కాపాడే దేశాల్లో జర్మనీ ఇంకా ఇటలీ కూడా ఉన్నాయి. సో, అంటే మరి వాళ్ళ యూఎస్ పెత్తనం ఈ దేశాల మీద ఎంత ఉంటుంది? సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏమన్నా మాట్లాడనివ్వండి. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ యుద్ధం మొదలైన తర్వాత ఫ్రాన్స్ కొంచెం వ్యతిరేకంగా ఉంది. బేసికల్లీ యూరోప్‌లో ఏంటంటేనండి కొంచెం ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. అంటే కొంచెం స్వతంత్రంగా యూఎస్‌కి వ్యతిరేకిస్తున్నాం అనే కంటే కూడా రెసిస్ట్ చేయడం. కొంచెం స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించే దేశం కేవలం ఫ్రాన్స్ ఒక్కటే. దాంట్లో ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఏంటంటే ఆయన కొంచెం యూరోపియన్ హాక్. మనం యూరోప్ స్ట్రెంథెన్ అవ్వాలి అని అనుకునే మనస్తత్వం ఆయనది. ఆయన ఆబ్వియస్లీ యూఎస్ఏకి వ్యతిరేకంగానే ఉన్నారు. సో, ట్రంప్ అనేసాడు సింపుల్‌గా మాక్రాన్ ఎక్కువ కాలం అధ్యక్షుడిగా ఉండడని. సో, మరి జస్ట్ భయపెట్టడమా, నిజమా మనకు తెలీదు. స్పెయిన్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఇటలీ. సో, బేసికల్లీ యుద్ధం ఒక్కసారి వాళ్ళు గనక యుద్ధంలోకి దిగకపోతే ఐ థింక్ దే విల్ పే వెరీ హెవీ ప్రైస్. ఎందుకంటే ట్రంప్ కానివ్వండి, వాళ్ళ విదేశాంగ మంత్రి, వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మార్కో రూబియో వీళ్ళిద్దరు అంటూ వస్తున్నారు, నేటో ఏంటి మేము లేకపోతేనని. మీకు కావాల్సి వచ్చినప్పుడు మేము చేసాం, మాకు కావాల్సి వచ్చినప్పుడు మీరు చెయ్యరా అని. సో, బేసికల్లీ వాళ్ళ మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అవుతాం. బట్ యూరోప్ దిగుతుందా దిగదా అనేది మనం వేచి చూడాలి. మేబీ ఒకవేళ అవి దిగకపోయినా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు అండ్ యుఎస్ మేబీ ఇవే ఇరాన్కి మేబీ సరిపోతాయేమో రెజిమ్ చేంజ్కి, మనకు తెలీదు. ఇదే టైంలో ఇంకొక వార్తలు ఏమొస్తున్నాయంటే ఇజ్రాయెల్ గ్రౌండ్కి ట్రూప్స్ని పంపమంటోందని. అంటే ఇరాన్లోకి యుఎస్ఏ వెళ్ళాలి, మేము పంపము అని. మరి దాంట్లో నిజాలు మనకు తెలీదు. ఒకవేళ నిజమైనా బేసికల్లీ మనం చూసుకుంటే 2023 అక్టోబర్ 7th దాడి తర్వాత నుంచి ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధంలోనే ఉంటూ వస్తోంది. సో, దానివల్ల దానికి సైనికుల నష్టం చాలా గట్టిగా తగులుతూ వచ్చింది. అయినా కానీ ఇప్పుడు రిజర్విస్టులు కూడా కొంచెం వ్యతిరేకత ఉంది అని రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజాలు ఏంటనేది మనకి ఇంకా ఏమీ తెలీదు. అయితే ఒక్కటేంటి అంటే లెబనాన్లోకి ట్రూప్స్ని పంపాలని ఇజ్రాయెల్ అనుకుంటోంది. ఇరాన్లోకి పంపకపోవచ్చు, కానీ ఇరాన్ ప్రాక్సీ అయిన లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాని వీకెన్ చేయడానికి ఇజ్రాయెల్ వెళ్తోంది.
సో మీరు నరేటివ్ అంటే యూఎస్ని బలహీనంగా చూపించడానికి ఈ నడుస్తున్న నరేటివ్ చూడండి, హాఫ్ నరేటివ్. ఇరాన్లోకి ఇజ్రాయెల్ ట్రూప్స్ పంపదు కరెక్టే, కానీ వాళ్ళు ఇంట్లో కూర్చోవట్లేదు. దే ఆర్ గోయింగ్ ఇన్ టు లెబనాన్ టు వీకెన్ హిజ్బుల్లా. సో బేసికల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు జియో పొలిటికల్ అలైన్మెంట్లో హూ ఈజ్ విత్ హూమ్ అనేది మనకి తెలుస్తోందండి. అండ్ స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను, యుద్ధంలో ఇంకా డిసిసివ్ విక్టరీ ఇంకా రాలేదు. నేను మీతో తరచూ అంటూ వస్తున్నాను ఏప్రిల్లో తెలుస్తుంది అని. సో మీ ఏప్రిల్ వచ్చింది. సో నాకు తెలిసి మరి మనకి త్వరలోనే యుఎస్ కూడా మరి దాడులు మొదలు పెట్టచ్చు. ఇజ్రాయెల్ కూడా రెడీ అవుతోంది లెబనాన్లోకి వెళ్ళడానికి. అండ్ ఇరాన్ కూడా మొత్తం అన్ని వ్యాఖ్యలు చేస్తుంది. స్టేట్ ఆఫ్ హార్మూజ్లో టోల్ ట్యాక్స్ పెడతామని అంటుంది. అందరూ అన్ని వైపుల నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎవరు మేజర్ ఇనిషియేషన్ తీసుకుంటారు అనేది మనం చూడాలి. బట్ నేను ఇందాక గతంలో అన్నట్టుగానే మనం అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనే కంటే కూడా ఒక నిర్ధారణకి, అంటే ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అని ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది ఎప్పుడు వస్తుంది, అంటే ఎవరు నిజంగా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు అనేది మేబీ ఏప్రిల్ ఎండింగ్ కానివ్వండి, మేలో తెలుస్తుంది. ఎప్పుడైతే ట్రంప్ నేను చైనా వెళ్తున్నాను అని ఆయన ఒక ప్రకటన చేస్తారు డేట్తో, బీజింగ్లో ఆయన అడుగు పెట్టే టైం కల్లా, ఆయన ఎప్పుడైతే అడుగు పెడతారో దానికి ముందర మనకి తెలుస్తుంది ఎవరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారో. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది చైనాని నిలువరించడానికి చేస్తున్న యుద్ధం, ఇరాన్ కోసం కాదు. అండ్ ఇరాన్ కావాలి, ఇరాన్ కూడా కావాలి. సో దీంట్లో మనం చైనాది మాట్లాడే ముందు చిన్న మాట ఇరాన్ది ఏంటంటేనండి, మనం తరచూ చూస్తుంటాం ట్రంప్ని వీళ్ళ అందరూ కూడా పిక్చరైజ్ చేసే తీరు, ఒక మ్యాడ్ మ్యాన్, అంటే తను ఏం మాట్లాడతాడో తనకే తెలీదు, హీఈస్ లునెటిక్, అంటే ఒక పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా ఉంది ఇప్పుడు అని. బట్ ట్రంప్ ఎంత డేంజరస్ అండ్ తను ఎంత క్యాల్కులేటెడో చెప్పాలి అంటే 1987ది నేను మాట్లాడుతున్నా, అంటే 39 ఏళ్ల క్రితంది, సుమారు 4 దశాబ్దాల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. యుఎస్ ఇరాన్ మీద యుద్ధం చేయాలి, ఇరానియన్ ఆయిల్ని మనం గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి ట్రంప్ అన్నాడు 39 ఇయర్స్ క్రితం. అప్పటికి ట్రంప్ అధ్యక్షుడు కాదు, ఏ పార్టీలో లేడు, కేవలం ఒక వ్యాపారవేత్త. సో ఒక వ్యాపారవేత్తగా ఉన్నప్పుడే ట్రంప్కి ఆలోచన ఉంటే ఇప్పుడు అధ్యక్షుడు అయ్యాడు. అండ్ అధ్యక్షుడిగా తనని బ్యాకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆయిల్ లాబీలు ఉన్నాయి. అండ్ నేను మీతో ఎప్పుడు చెప్తుంటాను, యుఎస్ని మళ్ళీ బలపరచాలనుకునే రైట్ వింగ్ క్రిస్టియన్ ఆర్ పేట్రియాటిక్ అనొచ్చు, వాళ్ళ దృష్టిలో నేషనలిస్ట్ అనొచ్చు, ఆ లాబీ ఉంది. వీళ్ళందరూ ఈసారి ట్రంప్ని వన్ సైడెడ్గా బ్యాకింగ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎందుకు వెనక్కి వెళ్తారండి? అండ్ ఇప్పుడు జరుగుతున్న దానివల్ల యుఎస్ నష్టాల్లోకి వెళ్తుంది అనేవాళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, యుఎస్ ఆయిల్ కంపెనీస్ చాలా ఫ్లరిష్ అవుతున్నాయి. బేసికలీ యుఎస్ని చాలామంది డీప్ స్టేట్ అని ఏదైతే అంటారో వాళ్ళందరూ ఎవరండి? వ్యాపారవేత్తలు. మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్కి ఇప్పుడు వాళ్ళ ఏవైతే మిలిటరీ సంస్థలు ఉన్నాయో వాటికి డీల్స్ వస్తున్నాయి, ఆయిల్ కంపెనీస్కి లాభాలు వస్తున్నాయి. సో యుఎస్కి ఏదైతే మన తెర ముందు నష్టం యుఎస్ కలుగుతోంది అని అందరూ చూస్తున్నారో అది చాలా మినిమల్. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. మనకి గనక వెనిజులన్ ఆయిల్ మన అధీనంలో ఉంది, ఇరానియన్ ఆయిల్ కూడా వచ్చినట్టయితే 40% పైగా ప్రపంచంలో ఉన్న ఆయిల్ మొత్తం యుఎస్ అండర్లో ఉంటుంది. ఓకే. అండ్ మోరోవర్ 1 మంత్ దాటిపోయిన యుద్ధంలో ఒకరికొకరు మాటలతో యుద్ధం చేసుకుంటూనే, వెపన్స్తో కూడా అటాక్స్ చేసుకుంటూనే ఉన్నారు. అందరికీ తెలిసిందే ట్రంప్ ఎవరు చెప్పినా వినరు, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అదే చేస్తారు అని. అండ్ ఇంకొక చిన్న మాట అండి, ఇద్దరం గురించి చెప్పాలి. మనం బేసికల్లీ డీప్ స్టేట్ అని ఏదైతే వింటామో దీంట్లో మనం తరచూ వినే పేరు బ్లాక్ రాక్ అనే సంస్థ, పెట్టుబడులు పెట్టేది. అండ్ ఇంకొకళ్ళు రాత్షైల్డ్. సో అందరికీ తెలిసిందే, వీళ్ళు చాలా ప్రభావవంతమైన కుటుంబం, ప్రమాదకరమైన కుటుంబం అని చాలా రకరకాలుగా మాట్లాడతారు. ఈ యుద్ధం మొదలైన తర్వాత రాత్షైల్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్న నెథానియల్ రాత్షైల్డ్ ఒక ట్వీట్ చేశాడు, ద ఎండ్ ఈజ్ నియర్. మరి అది ఎవరి ఎండ్ అంటే మనకి ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ద ఎండ్ ఈజ్ నియర్ అని చెప్పి రాత్షైల్డ్ నుంచి ట్వీట్ వచ్చింది. సో బేసికల్లీ హీఈస్ బ్యాకింగ్ యుఎస్, సేయింగ్ ఇరానియన్ రెజిమ్ ఎండ్ ఈజ్ నియర్ అని. దాని తర్వాత బ్లాక్ రాక్ నడిపే వాళ్ళు కూడా ఐ థింక్ సిఈఓనో లేకపోతే హెడ్ఏనో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇరాన్ది ఖచ్చితంగా యుఎస్ ఓడించాలి, ఇది ఆపకూడదు ఇప్పుడు అని. సో ఎవరు నిజానికి ఇప్పుడు యుఎస్లో ఆపమని చెప్తున్నారండి? ట్రంప్ని బ్యాకింగ్ చేసేవాళ్ళు. ఎవ్రీ వన్ ఈజ్ బ్యాకింగ్ ట్రంప్ స్ట్రాంగ్లీ.
కానీ నోకింగ్ ప్రొటెస్టులు కావచ్చు, కొన్ని కొన్ని కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి అవును. అమెరికాలో. సో, మరి దాని గురించి ఏమంటారు? సో, నో కింగ్స్ ప్రొటెస్ట్ గురించి మనం మాట్లాడాలి అంటే, దానితో పాటు సంబంధంగా ఇప్పుడు యూఎస్‌లో ఇంకొకటి కూడా నడుస్తోందండి. మనం అది కూడా మాట్లాడాలి. అదేంటంటే వైరస్. కరోనా వైరస్ లాంటిది. కరోనా కాదు, కానీ కరోనా వైరస్ లాగా స్ప్రెడ్ అవుతూ వెళ్తున్న వైరస్ ఒకటి. సో, ఈ రెండిటికి సంబంధం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఈ 2 ఇది అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ ఇయర్ అండి. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం దీనివల్ల మిడ్ టర్మ్‌లో ట్రంప్‌కి దెబ్బ తగిలే అవకాశం ఉంది అనేది నరేటివ్ చాలా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది. ఒపీనియన్ పోల్స్ కూడా ట్రంప్‌కి చాలా వ్యతిరేకత ఉంది. ట్రంప్‌కి యాక్సెప్టెన్స్ తగ్గుతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేస్తున్నారు. సో, మరి రెండిటికి కలిపి మనం సంబంధం ఏంటి అంటే, వి హావ్ టు గో బ్యాక్ టు 2020. ఎందుకంటే 2020లో కరోనా వచ్చింది. దట్ వాస్ ద ఇయర్ కరోనా అనేది బయటకొచ్చింది. సో, యాక్చువల్లీ కరోనా రాక ముందర వరకు కూడా ఎవ్వరు ట్రంప్ మళ్ళీ ఓడతాడని అనుకోలేదు. సరే, చాలామంది ట్రంప్‌ను ఓడించారు, రిగ్గింగ్ జరిగింది. బట్ అవన్నీ సెకండరీ. మనం మామూలుగా చూసుకున్నట్టయితే లేమ్యాన్ టర్మ్స్‌లో మాట్లాడుకుంటే ఎవ్వరు ట్రంప్ ఓడతాడనుకోలేదు. కానీ ట్రంప్ ఓడడానికి కారణం ఏమైంది? కోవిడ్. కోవిడ్ అప్పుడు ట్రంప్ రోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా అసలు ఒక రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్‌గా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చాడు ట్రంప్. ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ చేస్తూ వచ్చాడు. సో, దానివల్ల ఏమైందంటే అది ట్రంప్‌ని ఒక నెగెటివ్ కోణంలో చూపించింది. అండ్ ఇదే టైంలో అక్కడ జార్జ్ ఫ్లాయిడ్ అనే అతన్ని చంపేయడం, ఐ కాంట్ బ్రీత్ అనే ప్రొటెస్ట్ రావడం, యాంటిఫా ప్రొటెస్టులు చాలా ఉధృతంగా జరగడం. సో, ఇవన్నీ జరగడం వల్ల ట్రంప్‌కి ఎన్నికల్లో ఓడాడు అనేది ఒక నరేటివ్. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నో కింగ్స్ ప్రొటెస్ట్, యాంటిఫా ప్రొటెస్ట్ లాంటిదే. అప్పుడు కరోనా వైరస్, ఇప్పుడు ఇంకో వైరస్. ఆఫ్‌కోర్స్ అంత సివియర్ కాదు ఈ వైరస్. బట్ చాలా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇది స్ప్రెడ్ అయిందని అంటున్నారు. సో, హూ ఈస్ బిహైండ్ దిస్? సో, బేసికల్లీ అది 2020లో వచ్చిన వైరస్ ఏదైతే ఉందో అది చైనా నుంచి వచ్చిందని అందరూ ఇప్పటికీ అంతే నమ్ముతున్నారు. తర్వాత చాలా చేంజ్ అయింది. సో, ఇప్పుడు అమెరికాలో కూడా అమెరికాని దెబ్బతీయడానికి ఇది చైనానే చేసింది అని అనుకోవచ్చా? లేతే ఏమంటారు? కరెక్ట్. సో, ఇప్పుడు దీని గురించి ఇంకా ఎవ్వరూ ఒక నిర్ధారణకి రాలేదండి. అయితే లాస్ట్ ఇయర్ 2025లో ఐ థింక్ సమ్‌వేర్ బిట్వీన్ జూలై టు నవంబర్ మిషిగన్ రీసెర్చర్ చైనీస్ ఆరిజిన్ అతన్ని ఎఫ్‌బీఐ పట్టుకుంది. ఎందుకు? తను చైనా నుంచి డెడ్లీ పాథోజన్ తెచ్చాడని. ఆగ్రో టెర్రరిజం. యూఎస్‌లో పండే క్రాప్స్ మీద వేసి, ఆ క్రాప్స్‌ని నాశనం చేసి, దాని ద్వారా ఒకవేళ అది గనక ఎవరైతే యూఎస్ వాళ్ళు తీసుకుంటారో, వాళ్ళకి కూడా సివియర్ ఇంపాక్ట్ తగిలేలాగా అది పనిచేస్తుందని ఎఫ్‌బీఐ అంది. అతన్ని అరెస్ట్ చేశారు. ఒక డెడ్లీ పాథోజన్ అని. సో, తెలిసి వార్తల్లో బయటికి అదొచ్చింది. మరి తెలియకుండా ఏమొచ్చాయో మనకు తెలీదు. సో, మీరన్నారు చైనా పాత్ర ఉందని. మరి ఇప్పుడు చైనా అతను దొరికాడు. ఒకతను చైనీస్ ఆరిజిన్ అతను చైనా నుంచే వచ్చిందని. సో, మరి మనకు తెలీదు. చైనా ఉందా లేదా అని. బేసికల్లీ వైరస్ ఆరిజిన్ ఆఫ్రికా అంటున్నారు. బట్ మనకి ఇంకా దీని గురించి నిర్ధారణ ఏమీ రాలేదు. బట్ సిమిలారిటీస్ చాలా కనిపిస్తున్నాయండి. చైనా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మరి ప్రొటెస్టులు మీరు ఇందాక నో కింగ్స్ ప్రొటెస్ట్ అన్నారు. సో, ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? నువ్వు యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపాలి. నేను మీకు ఇందాకే చెప్పాను యుద్ధంది అందరూ ఎలా బ్యాకింగ్ చేస్తూ వెళ్తున్నారు. సో, యుద్ధాన్ని అందరూ ఎలాగా సో కాల్డ్ డీప్ స్టేట్ లాబీ అవ్వనివ్వండి, రాత్‌షైల్డ్, బ్లాక్ రాక్ అందరూ బ్యాకింగ్ చేస్తున్నారు. మరి అయినా కానీ నో కింగ్స్ ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు అంటే బేసికల్లీ నేను మీకు ఇందాక చెప్పినట్టే నో కింగ్స్ ప్రొటెస్ట్ యాంటిఫా ప్రొటెస్ట్ లాగానే నడుస్తోంది అని. అప్పుడు యాంటిఫా ప్రొటెస్ట్‌ది విచారణ చేస్తే తేలింది ఏంటి అంటే ఆ ప్రొటెస్ట్‌లకి రకరకాల ఎన్‌జీఓల ద్వారా చైనా ఫండింగ్ చేసిందని. ఓకే. సో, ఇప్పుడు కూడా మరి ప్రొటెస్ట్‌లో వెనక చైనా పాత్ర ఉందో లేదో మనకి తెలీదు కానీ 2 ఇన్సిడెంట్స్ మనకి చైనా పాత్ర మీద కొన్ని సందేహాలు క్రియేట్ చేస్తున్నాయి. ఒకటేంటి అంటే మార్కో రూబియో నిన్ననో మొన్ననో ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడ నుంచి ఎటువంటి ఫండింగ్ యూఎస్ ఇవ్వదు ఎన్‌జీఓలకి అని. చైనాకి సంబంధించిన చైనాకి సంబంధించని కాదు. బట్ బేసికల్లీ ఎన్‌జీఓస్‌కి ఇంకా ఇవ్వదు అని. ఆఫ్‌కోర్స్ ఇది చైనాకి సంబంధం లేదు. బట్ స్టిల్ అంటే వీళ్ళు ఎన్‌జీఓస్‌ని ఎలా చూస్తున్నారు అనేది మనకి ఇది ఒక చిన్న ఉదాహరణ. బేసికల్లీ యూఎస్ కూడా ఈ ఎన్‌జీఓలని వాడుకునే వేరే దేశాల్లో రెజ్యూమ్ చేంజ్ చేస్తుంది. సో, చైనా అదే మెడిసిన్ దే ఆర్ అప్లయింగ్ దేర్ ఓన్ మెడిసిన్ టు యూఎస్. రైట్ ఆర్ రాంగ్ అంటే దేర్ ఈస్ నథింగ్ ఫెయిర్ ఇన్ జియోపాలిటిక్స్.
బట్ యూఎస్కి ఏంటి అంటే ఎన్జిఓలు ఎలాంటి ప్రమాదం క్రియేట్ చేస్తున్నాయో వాళ్ళకి తెలుస్తోందండి. వేరే దేశాల్లో మేము గనక ఏమన్నా చేయాలి అనుకుంటే మేము డైరెక్ట్ ప్రభుత్వంతో మాట్లాడతాం కానీ ఎన్జిఓస్కి చెయ్యము అన్నారు. మరి అది వాళ్ళు వేరే దేశాలది యూఎస్లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారో లేదో మనకి తెలియదు కానీ నేను మీకు గతంలో కూడా చెప్పాను. యూఎస్ ఒక అతని మీద చాలా సివియర్గా క్రాక్ డౌన్ చేస్తుంది. అతని పేరు నెవెల్ రాయ్ సింఘం, శ్రీలంకన్ ఆరిజిన్ అతను. బేసికల్లీ ఇతను సిసిపికి చాలా లాయలిస్ట్, వాళ్ళ కోర్ ఎకోసిస్టమ్ మెంబర్ ఇతను. మనకి మన ప్రభుత్వం కూడా ఇతని మీద చాలా సివియర్ క్రాక్ డౌన్ చేసింది. మన ఏజెన్సీస్ అన్నది ఏంటంటే కోవిడ్ టైంలో మనం ఏమీ చెయ్యట్లేదు, చైనా అద్భుతంగా చేస్తుంది, చైనా మోడల్ తీసుకోవాలి, చైనా వ్యాక్సిన్ తీసుకోవాలి అని రకరకాల నరేటివ్స్ చాలా మీడియా హౌసెస్ నడిపాయి. డిజిటల్ అవ్వనివ్వండి, మెయిన్ స్ట్రీమ్ అవ్వనివ్వండి, యూట్యూబర్స్ అవ్వనివ్వండి, ట్విట్టర్ ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఆర్టికల్స్ అవ్వనివ్వండి, ఇలాంటి రకరకాల నెరేటివ్స్ నడిచాయి. భారత్ని లక్ష్యంగా చేసుకోవడం, చైనాని బాగా చూపించడం, మన వ్యాక్సిన్ మీద సందేహాలు సృష్టించడం, చైనా వ్యాక్సిన్ని ప్రమోట్ చేయడం. సో దీని మీద మన నిఘా సంస్థలు కానివ్వండి, లేకపోతే మన ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు విచారణ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా దీని వెనక్కున్నది నెవెల్ రాయ్ సింఘం అనే అతను మీడియా హౌసెస్కి ఎవరైతే ప్రభావవంతం చేసేవాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ ఫండింగ్ ఇచ్చి నెరేటివ్ నడిపాడు అని. దీని మీద కొంచెం క్రాక్ డౌన్ కూడా చేస్తూ వచ్చారు న్యూస్ క్లిక్ అనే ఆర్గనైజేషన్ మీద. ఇలా అటు ఇటుగా ఇలాంటి క్రాక్ డౌనే యూఎస్లో కూడా మొదలైంది. ఈ నెవెల్ రాయ్ సింఘం మీద ఇతని మొత్తం చిట్టా తీస్తూ వస్తుంది. అండ్ ఇతని చాలా వీడియోస్ బహిరంగంగా ఉన్నాయి. ఇతను చైనాకి తన లాయల్టీ ప్రకటించుకుంటూ వస్తుంది. అంటే ఈయన బేసిక్గా శ్రీలంకన్ ఆరిజిన్ అయినా కానీ హీ సపోర్ట్స్ చైనా, చైనా. కరెక్ట్, సిసిపి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని, కమ్యూనిస్ట్ ఐడియాలజీని. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నో కింగ్స్ ప్రొటెస్ట్ రావడం కానివ్వండి, ఎన్జిఓల ద్వారా మళ్ళీ ఇక్కడ మనకి ఎలా అయితే చేశారో అలాగే చైనా చేస్తోందేమో మనకి తెలియదు. ఎందుకంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను మీతో అంటూ వస్తున్నాను ఏప్రిల్ మే కల్లా మనకు ఒక నిర్ధారణ వస్తుందని. నేను మీతో ఇదివరకు అన్నాను ఒకసారి. యాక్చువల్లీ ట్రంప్ ఏప్రిల్కి వెళ్ళాలి చైనా, కానీ ఆయన దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఈ వార్ ఎంత ప్రొలాంగ్ అవుతూ వెళ్తే చైనాకు ఆర్థికంగా అంత దెబ్బ తగులుతూ వెళ్తుంది. ఇరానియన్ ఆయిల్ రాకపోతూ ఉండడం వల్ల ఆర్థికంగా చైనాకు అంత దెబ్బ తగులుతూ వెళ్తుంది అన్న. సో చైనాకి ఇది కొంచెం కష్టకాలం. చైనాకి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపించాలి అంటే చైనా దగ్గర ఉన్న మార్గం ఏంటి? ప్రొటెస్టులు. తన దేశంలోనే ప్రొటెస్టులు మొదలైతే అది కంట్రోల్ చేయలేని విధంగా వెళ్ళినట్టయితే ట్రంప్ దగ్గర ఏం ఆప్షన్ ఉంటుందండి? యుద్ధం ఆపడం తప్ప. సో మేబీ మరి అందుకనే ఈ ప్రొటెస్టులు చైనా చేయిస్తోందా? మరి మనకి రాబోయే కాలంలో మళ్ళీ దీని మీద కూడా విచారణ చేస్తే తెలిసే అవకాశం ఉంది. సో ఈ నో కింగ్స్ సో బేసికలీ నేను మీకు చెప్పాను ఏప్రిల్లో వార్ ఎస్కలేట్ అవ్వచ్చు, ఏప్రిల్ ఎండింగ్, కానీ మే కల్లా మనకు ఒక నిర్ధారణ వస్తుందని. సో మేబీ ఎస్కలేషన్ అవ్వకుండా చైనా ఆపుతోందేమో, మనకి ఇంకా ఏమీ దీని గురించి తెలియదు. బట్ చైనా పాత్రని మనం రూల్ అవుట్ చేయలేం. ఎలా అయితే చైనా నిలవరించాలని ఇరాన్ మీదకి వెళ్ళిందో యుఎస్, అలాగే యుఎస్ ఎస్కలేట్ చేయకుండా ఆపించాలి అనే ప్రయత్నం కూడా చైనా చేస్తూ ఉండొచ్చు. అందులో భాగంగానే ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ కూడా అవ్వచ్చు. వైరస్ అది మనకి ఇంకా తెలియదు, దాని సివియారిటీ కానివ్వండి. బట్ గతంలో ఇలాంటి వైరస్ని, ప్యాథోజన్ని చైనా పంపే ప్రయత్నాలు చేసింది కాబట్టి మేబీ మనం మరి తెలియదు ఇంకా మనకి. బట్ ఇలాంటి ప్రయత్నాలు చైనా చేస్తూ వస్తుంది ఇంకా. సో బేసికల్లీ మీరు చూసుకున్నట్టయితే ఒక సూపర్ పవర్, ఒకటి సూపర్ పవర్ అవ్వాలనుకుంటున్న దేశం, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఒకళ్ళు సూపర్ పవర్ అయ్యే అవకాశం ఉన్నదాన్ని నిలువరిస్తూ ఉంటే, ఇంకొకళ్ళు వాళ్ళని నిలువరించకుండా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ యుద్ధం ఆపించేలా ప్రయత్నించి వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవాలని చేస్తున్న ఇంకొకటి. సో దీనిది ఇందాక చెప్పినట్టుగానే ఏప్రిల్ ఎండింగ్, మే కల్లా ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉందనేది మనకు తెలుస్తుందండి. అప్పటి వరకు మనం వేచి చూడాలి. ఎవరు నో కింగ్స్ ప్రొటెస్ట్ ఒత్తిడి వచ్చి ట్రంప్ ఆగుతారా, లేకపోతే దీన్నే సప్రెస్ చేసి ఇరాన్ మీదకి ఇంకా ఉధృతంగా వెళ్ళి రెజ్యూమ్ చేంజ్ చేసి ఆయిల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారా, ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుంది? బీజింగ్లో జరిగే మీటింగ్ ముందర ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అది టైం లైన్. అండ్ మోరోవర్ ట్రంప్ ఒక పక్క నేనేమి యుద్ధం చేయను, ఆగుతున్నాను అని అంటూనే ఇంకా ఇక్కడ ఈయన మాట్లాడడం, అక్కడ ఇరాన్ పైన అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అందరికీ తెలిసిందే ఇస్ఫహాన్ మీద ఏ రకంగా విరుచుకుపడ్డారో అటు ఇజ్రాయెల్, అమెరికా. సో
అండ్ అలా జరిగిన తర్వాత కూడా ఇరాన్ వెనకడుగు వేయకుండా తను కూడా వార్నింగ్ ఇచ్చింది. మీ అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము టార్గెట్ చేస్తాము. మీరు మమ్మల్ని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పేసని. సో, దాని గురించి కన్నా మాట్లాడుకుంటే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇరాను. సో, అమెరికా ఏమైనా కొంచెం కేర్ తీసుకునేటువంటి అవకాశాలు గానీ, అలా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేతే లైట్ తీసుకుంటారా? బేసికల్లీ ఒక్కసారి యుద్ధం మొదలైన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అండి. జన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఇలా ఉండదు యుద్ధం మొదలయ్యాక. ఎవ్రీథింగ్ ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యమే. సో వాళ్ళు ఏమన్నా ఇప్పుడు యుఎస్ ఎలా అయితే ఏవి మోరల్స్ పాటించదో, బేసికల్లీ యుద్ధంలో మోరల్స్ ఉండవండి. యుద్ధంలో ఎటువంటి మోరల్స్ ఉండవు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు, ఇలాంటివి మనం ఇంకా ఎవరు పాటించరు. అంతిమంగా బలవంతుడు గెలుస్తాడు. సో ఇరాన్ ఇప్పుడు చేసిందంటే దాని దగ్గర, నేను మీకు చెప్పినట్టుగా ఇరాన్ దగ్గర ఆప్షన్ లేదు. సో వాళ్ళ అధ్యక్షుడు పోయాడు, 48 మంది టాప్ 10 లీడర్స్ పోయారు, నేషనల్ సెక్యూరిటీ హెడ్ అలీ లర్జానీ పోయాడు. సో బేసికల్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఏవైతే చేసో వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఆల్రెడీ అమెజాన్ మీద చేశారు. అక్కడ మేబీ వేరే వాటి మీద కూడా చేస్తారేమో మనకి తెలీదు. సో ఎంత ఎస్కలేట్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను కదండి. ఏప్రిల్లో మనకు తెలుస్తుంది. ఏప్రిల్ ఇస్ ద టైమ్ లైన్. అండ్ ఎప్పుడైతే మేలో మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది హూ హ్యాస్ ద అప్పర్ హ్యాండ్ అని. ఎందుకంటే నాకు తెలిసి ఐ థింక్ వీళ్ళు మరి మిడ్ టర్మ్కి కూడా ఎంత వాళ్ళు ప్రచారం మొదలెడతారో తెలియదు, కానీ ప్రచారం మొదలెట్టే టైం కల్లా యూఎస్ అప్పర్ హ్యాండ్ ఉండాలి. లేకపోతే ఆ ర్యాలీల్లో ఖచ్చితంగా రిపబ్లికన్స్కి సెట్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ర్యాలీస్ని నరేటివ్ పుష్ చేస్తాయి. సో ఆ ర్యాలీస్ మొదలయ్యే టైం కల్లా ట్రంప్ ఒకవేళ ఇరానియన్ ఆయిల్ చేచిక్కించుకోకపోతే వాళ్ళు ట్రంప్ని సమర్థించడం, ఈ యుద్ధాన్ని సమర్థించడం చాలా కష్టమవుతుంది. సో ఖచ్చితంగా మీటింగ్ అండ్ వీళ్ళది క్యాంపెయినింగ్ మొదలయ్యే లోపు యుఎస్ ఏదైతే చేయాలనుకుంటుందో అది చేయొచ్చు. దాన్ని బట్టి ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంది అనేది మనకు ఒక నిర్ధారణ రావచ్చు. అవును. అండ్ మోర్ ఓవర్ ఈ యుద్ధం అనేది ట్రంప్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ మనకైతే నెగెటివే బయటకొస్తుంది. మరి పాజిటివ్‌గా ఎంతమంది ఉన్నారని ఆ ఇంపాక్ట్ గురించి మనకు న్యూస్‌లో తెలియలేదు. అండ్ మోర్ ఓవర్ పాస్ట్ ఒక 3, 4 డేస్ నుంచి పాకిస్తాన్ గురించి చాలా బాగా విన్నాం న్యూస్‌ల్లో వాటిల్లో. సో, అంతా మధ్యలో ఉండి మీడియేట్ చేస్తుంది అది ఇది అని చెప్పేసని. అసలు నిజంగా పాకిస్తాన్‌కి ఆ మీడియేట్ చేసేంత టాలెంట్ ఉందని అనుకోవాలా? లేకపోతే అదొక గేమ్ ప్లానా? బేసికల్లీ అంటే మధ్యవర్తిత్వం చేయాలి అంటే ఎలా చేస్తారు? 2 పక్షాలు ఉండాలి. అవును. ఇప్పుడు ఇక్కడ అసలు ఈజిప్ట్‌కి సంబంధం లేదండి. అవును. ఈజిప్ట్ ఉంది. టర్కీకి సంబంధం లేదు. టర్కీ ఉంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటుంది. ఓకే, కాసేపు అనుకుందాం. సౌదీ ఉంది. ఎందుకంటే అది దెబ్బ తగిలింది. ఇంకొక వైపు నుంచి ఎవరున్నారు? అటు అమెరికా లేదు. ఇంకొకటి ఇరాన్. ఈ 2 లేవు. ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ అన్నాడు. పాకిస్తాన్ వాళ్ళు చేసుకుంటే చేసుకోమనండి, మాకు సంబంధం లేదని అనేసాడు. అంటే వాళ్ళు పాకిస్తాన్ని మీడియేషన్ చేసే దేశం కిందనే వాళ్ళు చూడట్లే. బేసికల్లీ పాకిస్తాన్ మీడియేషన్ చేయట్లేదండి. పాకిస్తాన్ ఏంటి అంటే గ్లోబల్ స్టేజ్లో దాని అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. బేసికల్లీ సౌదీకి ఇంకా పాకిస్తాన్కి మధ్య ఒక ప్యాక్ట్ ఉంది. ఒకళ్ళ మీద యుద్ధానికి వస్తే ఇంకొకళ్ళు రావాలి అని. సో లెక్క ప్రకారం ఇప్పుడు సౌదీ మీదకి వెళ్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ మీదకి వెళ్ళాలి. కానీ పాకిస్తాన్కి అంత సామర్థ్యం లేదు. ఎందుకంటే దానికి అన్ని వైపుల నుంచి కొడుతున్నారు. ఒక పక్క నుంచి తాలిబాన్, ఇంకో పక్క నుంచి టీటీపీ, ఇంకో పక్క నుంచి బిఎల్ఏ, ఇలా రకరకాల ఫోర్సెస్ పాకిస్తాన్ ఆర్మీని చాలా బలహీనపరుస్తూ వస్తున్నాయి. అండ్ పాకిస్తాన్ ఇరాన్‌కే సపోర్ట్ చేస్తుందనేటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. బేసికల్లీ పాకిస్తాన్ యుఎస్ ఆధీనంలో ఉందండి. మనకి 1947 తర్వాత స్వాతంత్రం వచ్చినా పాకిస్తాన్కి రాలేదు. సో పాకిస్తాన్ ఇంకా యుఎస్ ఆధీనంలోనే ఉంది. యుఎస్ ఒప్పుకుంటుందా పాకిస్తాన్ ఇరాన్కి నేను ఉంటాను అంటే? ఖచ్చితంగా ఒప్పుకోదు. బేసికల్లీ మన వాళ్ళు ఏం చేస్తారంటేనండి, వర్డ్స్ని చూస్తారు, యాక్షన్స్ చూడరు. వర్డ్స్ ఏమన్నా చెప్తాయండి, బట్ యాక్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కానీ అలా అదంతా కూడా ప్యాక్ చేసి ఇరాన్‌కి పంపిస్తున్నారు అనేటువంటి వీడియోస్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. సో బేసికల్లీ మీడియాలో. ఓకే, బట్ బేసికల్లీ జనాలకు ఉండొచ్చు, కానీ నేతలకు ఉండాలి. అవును. ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ కరెక్ట్. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఆసిమ్ మునీర్ కానివ్వండి, షాబాజ్ షరీఫ్ కానివ్వండి, వీళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే
ఇప్పుడు యుఎస్ ఏం చెప్తే చేసే పరిస్థితిలోనే ఉన్నారు. మేబీ చైనాది కూడా ప్రభావం ఉండి ఉండొచ్చు. మేబీ 70:30 అనుకోవచ్చు. 70% ఆధీనం పవర్ యుఎస్‌ది ఉంటే 30% చైనాది ఉండొచ్చు. సో, బేసికల్లీ ఇదంతా కప్పిపుచ్చడానికి అంటే ఇప్పుడు చూడండి మీడియేషన్ చేస్తున్నాం ఇది అంటే ల్ ఇప్పుడు పాకిస్తాన్ బేసికల్లీ ఇలాంటివన్నీ కూడా ప్రజలను మోసం చేయడానికి చేస్తుందండి. ఆపరేషన్ సింధూర్ గెలిచాం అని చెప్పుకుంది. సో, ఇప్పుడు పాత్ర లేకపోయినా మేము చేసాం అని చూపిస్తే దాని జనాలేముంది అరే పాకిస్తాన్ గ్లోబల్ స్టేజ్‌కెళ్ళిపోయిందని అంటారు. మనం వరల్డ్ పవర్ అయిపోయామని అనుకుంటారు. వాళ్ళ సో వాళ్ళే అనుకోవాలి. మిగిలినోళ్ళు ఎవరు కరెక్ట్. అనుకోరు. అంతే. సో, బేసికల్లీ పాకిస్తాన్ జనాలది నమ్ముతారు. సో, జనాలను నమ్మించడానికి, దానికది అస్తిత్వంలో ఉంచుకోవడానికి అండ్ ట్రూప్స్‌ని పంపలేకపోతోంది కాబట్టి సౌదీకి ఇంకొక రకంగా మేబీ నేను కనీసం ఇదన్నా చేస్తాను, ఇదన్నా ప్రయత్నిస్తానని చేస్తుండొచ్చు. ఆర్ లేకపోతే ఇది డిస్ట్రాక్షన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ ఇవి గనక నిజంగా వీళ్ళు ఉన్నట్టయితే మేబీ తాలిబాన్ దాడి చేయకుండా ఉంటుందని అవ్వచ్చు. తాలిబాన్ దాడి చేయాలనుకుంటే వేరే ప్రాంతాల్లో చేయొచ్చు. ఫైన్. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ మేబీ ఇవన్నీ పెట్టుకొని పాకిస్తాన్ ఇంకా మన మీద ఏమైనా కుట్ర పన్నుతూ కూడా ఉండొచ్చు. అండ్ మోరోవర్ అమెరికాలో అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. గల్ఫ్ అమెరికా అని చెప్పేసి అని పిలుచుకుంటారు దానికి సంబంధించి. సో, ఇదంతా మేము చేస్తాము అంటే ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎలా అర్థం చేసుకోవాలి? బేసికల్ అండి పీట్ హెగ్సెత్ ఏమన్నాడంటే ఆహ్, మొత్తం గ్రీన్‌లాండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని వీళ్ళు గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటారు. అది కానివ్వండి, పనామా కెనాల్ కానివ్వండి, లేకపోతే గయానా కానివ్వండి, ఇదంతా కూడా గ్రేటర్ నార్త్ అమెరికా అంటే అమెరికన్ హెమిస్ఫియర్‌లోకి వస్తుంది. ఇదంతా కూడా మాది. అంటే మా హెమిస్ఫియర్‌లోకి వస్తుంది కాబట్టి ఇదంతా కాపాడుకోవడం మా బాధ్యత. బేసికల్లీ ఏంటంటే ఈ రీజియన్‌లో వచ్చే దేశాలన్నీ కూడా మా వసాల్స్ కిందన ఉండాలి అనేది పీట్ హెగ్సెత్ వ్యాఖ్య. అయితే దీంట్లో ఆయన ఇంకొక మాట ఏం చేర్చారంటే గ్లోబల్ సౌత్ అని మోదీ గారు అంటూ వస్తున్నారు G20 2023 నుంచి. ఏవైతే గ్లోబల్ సౌత్ రికగ్నిషన్ రాలేదో వాటికి కూడా రావాలంటే గ్లోబల్ సౌత్‌ని కూడా కలిపేసుకున్నారు కొన్ని దేశాలు. గయానా ఇవి నో గ్లోబల్ సౌత్ అది ఇది అని. సో, ఎందుకు ఇవి చేశారు అంటే ఒక్కటేంటంటే దీంట్లో ఫస్ట్ ఎందుకు ఇది చేశారనే కంటే కూడా గ్లోబల్ సౌత్‌ది పర్టిక్యులర్‌లీ అనడం వెనక ఒక కారణం ఏంటి అంటే బేసికల్లీ నేను అంటూ వస్తున్నాను. యూఎస్ కరెంట్ వాళ్ళకున్న థ్రెట్ ఏంటంటే చైనా. హ్మ్. చైనాని వాళ్ళు థ్రెట్‌గా చూస్తున్నారు. బట్ ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎమర్జ్ అయ్యే థ్రెట్ ఏంటంటే భారతే. వన్స్ చైనా డన్ అయితే వాళ్ళ దృష్టి భారత్ మీదే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత నుంచి భారత్‌ని చూసే దృక్పథం వాళ్ళకి మారిందండి. యూఎస్ వాళ్ళు మనం ఎంత అలైస్ అనన్నా, మనం ఫ్రెండ్స్ అనన్నా వాళ్ళు మనల్ని అలా చూడట్లేదు. సో, మనం ఏదైతే భవిష్యత్తులో ఒక ప్రమాదం వాళ్ళది సుప్రమసీని ఛాలెంజ్ చేసే శక్తిగా ఎదుగుతున్నాం అనే భావన వాళ్ళకుందో వాళ్ళు దాన్ని తొలగించుకోలేకపోతున్నారు. సో, అందుకనే వాళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే వాళ్ళ మినిస్టర్ ఒకతనొచ్చి చైనా విషయంలో చేసిన తప్పు మీ విషయంలో చేయనివ్వం, అలా ఎదగనివ్వమని అన్నా. లేకపోతే ఇటీవల ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే మేము వన్ సైడెడ్‌గా మీ వైపే ఉంటామని మీరు అనుకోవద్దు. మా జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుందని అన్నా. సో, బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ వ్యూయింగ్ భారత్ యాస్ అన్ ఎమర్జింగ్ థ్రెట్ ఫర్ యూఎస్. సో, అందులో భాగంగానే మనల్ని కూడా ఇండైరెక్ట్‌లీ ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. ప్రభావం తగ్గుతుంది కదా! ఇప్పుడు ఈ గ్లోబల్ సౌత్ దేశాలు భారత్‌తో ఉంటే మంచిదా? యూఎస్‌తో ఉంటే మంచిదా? అంటే వాళ్ళు కూడా ఒక రకంగా ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అంత శక్తి కాదు. మనం ఎన్ని విశ్వగురు ఇవి అన్నా మనం హార్డ్‌లీ 4 ట్రిలియన్. యూఎస్ఏ 25 ట్రిలియన్, 30 ట్రిలియన్ ఎకానమీ అది. సో, వాళ్ళు ఆబ్వియస్‌లీ వాళ్ళకుండే కంపల్షన్స్ వల్ల వాళ్ళు యూఎస్‌తోనే ఉండడానికి ఇంపార్టెన్స్ చూపిస్తారు. సో, మేబీ అలా గ్లోబల్ సౌత్ ప్రభావం తగ్గించడానికి కూడా అవ్వచ్చు. సో, ఇది ఒక యాస్పెక్ట్. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ఇది మెయిన్ చేయడం వెనక కారణం ఏంటి అంటే మనం చూసుకున్నట్టయితే వరల్డ్ వార్ 2 టైం నుంచి గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్. ఓకే. ఈయన హయాంలోనే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. బట్ వరల్డ్ వార్ 2 ఎండ్ అయింది ఐసెన్హోవర్ అనే ఆయన టైంలో. బేసికల్లీ వీళ్ళిద్దరిని గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ అంటారు సిన్స్ వరల్డ్ వార్ 2. ర్యాంకింగ్‌లో ఫస్ట్ ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఉంటారు. దాని తర్వాత ఐసెన్హోవర్ ఉంటారు. కొంతమంది కెనడీని కూడా చేరుస్తారు. బట్ అది కొంచెం కొంతమంది అవునంటారు, కాదంటారు కానీ బట్ మెజారిటీ వీళ్ళిద్దరిని గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ అంటారు. సో, బేసికల్లీ కెనడీ తర్వాత నుంచి ఆ స్థాయికి ఎవ్వరు వెళ్ళలేదు. సో, నేనుండాలి అనేది ట్రంప్ ఆశ. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూఎస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ టైమ్ కింద నేనుండాలి అని.
సో మరి నేను ఉండాలి అంటే కేవలం నేను మాట్లాడితే సరిపోదు. బేసికల్లీ యూఎస్‌కి ఏంటి వేరే చోట్ల దాని ప్రభావం ఎంత ఉంటుందో చూపించుకుంటేనే వాళ్ళది ఎంత పవర్‌ఫుల్లో తెలుస్తుంది. సో అందుకనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు అంటే మనం ఇందాక మీకు గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నా. నిజానికి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. దాని తర్వాత వీళ్ళది మున్రో డాక్ట్రిన్ అని ఒకటి ఉందండి. అంటే ఏంటంటే సౌత్ అమెరికా, ఇది వరల్డ్ వార్ 2 ముందరిది. సౌత్ అమెరికా అనేది ఏదైతే ఉందో అది మా బ్యాక్‌యార్డ్. ఇక్కడ కేవలం మాది మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళు వస్తే మేము ఒప్పుకోము అనేది ఆ డాక్ట్రిన్‌ది మెయిన్ ఉద్దేశం. సో ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు. రివైవ్ చేయాల్సిన కారణం ఏమైందంటే గత కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ అక్కడ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. మనం చూసుకుంటే అర్జెంటీనాలో లెఫ్టే చాలా కాలం ఉంది. ఈవెన్ మెక్సికో, బ్రెజిల్‌లో కూడా లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇదే కాకుండా చైనీస్ పేరోల్ ఉండే గ్యాంగ్ లార్డ్స్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతూ వచ్చిందంటే యూఎస్‌ది ప్రభావం తగ్గుతూ వచ్చి చైనాది పెరుగుతూ వచ్చింది. లిటరల్లీ యూఎస్ బ్యాక్‌యార్డ్‌లో. సో అందుకనే మున్రో డాక్ట్రిన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి సౌత్ అమెరికాలో చైనా ప్రభావాన్ని తగ్గిస్తూ వచ్చారు. వెనిజువేలా మనం చూసాం ఏం జరిగిందో. అండ్ పనామా కెనాల్‌లో చైనాది ఉంటే చైనా కాదు చైనా అంటే ఖచ్చితంగా చైనాని తోసేసి పక్కన పెట్టి యూఎస్‌కి ఇచ్చారు. అది చేశారు. అర్జెంటీనాలో జావియర్ మిలీ అనే ఆయన వచ్చారు. హార్డ్ కోర్ రైట్ వింగ్. ఆయన మాగా అంటారు. మేక్ అర్జెంటీనా గ్రేట్ అగైన్ అని. సో ఆయనని ఎంత కష్టాలు వచ్చినా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన గనక పడిపోతే మళ్ళా కమ్యూనిస్టులు వస్తారని. అండ్ మెక్సికోలో కూడా ఈ యుద్ధం మొదలయ్యే ముందర సివియర్ గ్యాంగ్ వార్ అయింది. ప్రభుత్వానికి గ్యాంగ్స్కి మధ్య డ్రగ్ లార్డ్స్. ఆ డ్రగ్ లార్డ్స్ని చాలామంది మెక్సికన్ ఫోర్సెస్ చంపేశారు. బేసికల్లీ మెక్సికన్ ఫోర్సెస్కి యుఎస్ సపోర్ట్ చేస్తే గ్యాంగ్ లార్డ్స్ని చైనా సపోర్ట్ చేసింది. సో చైనా ప్రభావాన్ని మెక్సికోలో వీళ్ళు మొత్తం సమాప్తి చేశారని కానీ తగ్గించారు. సో క్రమక్రమంగా చైనా ప్రభావాన్ని సౌత్ అమెరికాలో తగ్గిస్తూ వచ్చారు. అండ్ దాని తర్వాత మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంట్లీ వెస్ట్ ఏషియాలో ఇరాన్ది కనుక ఒక్కటి కొడితే గనక మొత్తం వెస్ట్ ఏషియా యుఎస్ గుప్పెట్లోకి వస్తుంది. అండ్ గ్రీన్లాండ్ ఆల్రెడీ మీకు నేను గతంలోనే చెప్పాను, అక్కడ చైనా ప్రభావం పెరుగుతుంది కాబట్టి గ్రీన్లాండ్ నాకు కావాలంటున్నారు అని. సో బేసికల్లీ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రభావాన్ని తగ్గించి యుఎస్ ప్రభావాన్ని పెంచి యుఎస్ హెమిస్ఫియర్లోకి దేశాలన్నింటినీ తెచ్చి యుఎస్ ఆధీనంలో పెట్టుకుని యుఎస్ సంరక్షణలో గనక ఉన్నట్టయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్గా నేను ఉంటాను. అండ్ ఆ దేశం నా ఆధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ రిసోర్సెస్ మీద కూడా నాకు హక్కు ఉంటుంది. సో అది మెయిన్ ట్రంప్ గ్రేటర్ నార్త్ అమెరికా అనే ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ టైమ్ కిందన ఉండాలి అనే ఒక కోరికతోనే ట్రంప్ ఇవన్నీ చేస్తున్నారు. రైట్ ఆర్ రాంగ్ అనేది మళ్ళీ నేను చెప్పలేనండి. యుఎస్ సూపర్ పవర్ కాబట్టి ఏమన్నా చేస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక మోటోతో వార్ చేస్తోంది అండ్ అమెరికా కూడా ఒక మోటోతో వార్ చేస్తుంది. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? వాళ్ళ మోటోస్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవుతాయా లేదా అనేది ఇంకొంచెం టైం పడుతుంది తెలియడానికి. చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ. నమస్తే.